అనర్హత పిటిషన్పై వైసీపీ రెబెల్స్ తర్జన భర్జన పడుతున్నారు. విచారణకు వెళ్లాలా వద్దా అనే అంశాలపై న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. న్యాయ సూచనల తర్వాతే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. అధికార పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. పార్టీలు మారిన రెబెల్ ఎమ్మెల్యేలు ఇవాళ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు 4 వారాలు గడువు కోరుతూ లేఖలు పంపారు. కానీ వారి వినతిని స్పీకర్ తిరస్కరించారు. మరోవైపు తనకు ఆరోగ్యం బాగోలేనందున 4 వారాలు గడువు ఇవ్వాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కోరారు. ఏపీలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోంది? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదా? ఇవాళ స్పీకర్ ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు? ఇప్పుడు ఈ అంశాలు ఏపీ ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. రెబెల్ ఎమ్మెల్యేలను ఏపీ స్పీకర్ విచారించనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై ఈ రోజు స్పీకర్ కీలక విచారణ చేపట్టబోతున్నారు. 10th షెడ్యూల్ ప్రకారం ఆయా పార్టీలు వీరిపై అనర్హత పిటిషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జనవరి 8వ తారీఖున వీరందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే వైసీపీ రెబల్స్ ఉన్నారో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వీరు 4 కూడా కొంత సమయాన్ని కావాలి. ఎందుకంటే అధికార పార్టీ నుంచి వీరిపై కొన్ని సాక్ష్యాధారాలు సమర్పించారు స్పీకర్ కి. అనర్హత వేటు వేయాలంటే పార్టీని ఎక్కడ ధిక్కరించారు, ఏ అంశాల్లో వారు వ్యతిరేకంగా వ్యవహరించారో పలు సాక్ష్యాలను స్పీకర్ కి సమర్పించారు అధికార పార్టీ నుంచి. అవన్నీ కూడా మాకు ఒరిజినల్స్ ఇవ్వాలి, వాటిని చెక్ చేసుకునే 1 నెల టైం పడుతుందని చెప్పి వీరు స్పీకర్ ని కోరారు. స్పీకర్ మాత్రం ఇమ్మీడియట్ గా 1 వీక్ సమయం ఇచ్చారు. 29న ఎట్టి పరిస్థితిలో కూడా హాజరు కావాల్సిందేనని ఆయన కార్యాలయం నుంచి తాకీదులు అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు టీడీపీకి సంబంధించిన టీడీపీలో ప్రస్తుతం కొనసాగుతున్నారు వైసీపీ రెబల్స్. వీరు ఏం చేస్తారనే ఉత్కంఠ అయితే ఉంది. ప్రస్తుతం టీడీపీలో ఉన్న ఏదైతే వైసీపీ రెబల్స్ వీరంతా కూడా న్యాయ సలహా తీసుకుంటున్నారు. దమ్మాలపాటి శ్రీనివాస్ మాజీ అడ్వకేట్ జనరల్ వద్దకు వచ్చారు. వారు 4 కూడా ఆయన ఆధ్వర్యంలో న్యాయ సలహా అయితే తీసుకుంటున్నారు. వీరంతా స్పీకర్ కార్యాలయానికి హాజరవుతారా లేదనే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే టీడీపీ రెబల్స్ ఉన్నారో కర్ణం బలరాం, అదేవిధంగా వాసుపల్లి గణేష్, మద్దాల గిరి, వల్లభనేని వంశీ, వీరు 4 కూడా సాయంత్రం సమయం ఇచ్చారు. సాయంత్రం వచ్చి కలవమని వారికి స్పీకర్ కార్యాలయం నుంచి తాకీదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మద్దాలగిరి మాత్రం విదేశాల్లో ఉన్నారని చెప్తున్నారు. వీరందరూ కూడా వీరి విచారణ స్పీకర్ ఈ రోజు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. అయితే ఉత్కంఠ అయితే ఉంది. ఎందుకంటే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం ఏదైతే రూల్స్ లేకపోయినా కూడా కొంత సమయం అయితే ఇస్తారు. కానీ ఏదైతే జనవరి 8వ తారీఖు నుంచి జరుగుతున్న ప్రాసెస్ 1 మంత్ కూడా కాలేదు కాబట్టి స్పీకర్ ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తారనేది ఒక చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏదైతే వైసీపీ రెబల్స్ ఉన్నారో వారు స్పీకర్ ని కలిసి మరి కొంత సమయం కావాలని కూడా కోరే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైనా వైసీపీ రెబల్స్ అయితే న్యాయ సలహా తీసుకుంటున్నారు. దమ్మాలపాటి రమేష్ మాజీ అడ్వకేట్ జనరల్ ఏదైతే ఆయన దగ్గర డిప్యూటీ జనరల్ దగ్గర వాళ్ళైతే న్యాయ సలహా తీసుకుంటున్నారు దమ్మాలపాటి వద్ద. మరోవైపు అధికార పార్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న వారు మాత్రం ఇప్పటి వరకు వారి వ్యూహాన్ని బయట పెట్టలేదు. వారు స్పీకర్ ని కలుస్తారో లేదో కూడా స్పష్టత అయితే లేదు. ఏదైనా ఉదయం పూట మాత్రం వైసీపీ రెబల్స్ కి సమయం కేటాయించారు స్పీకరు. ఒక్కొక్కరికి 1/2 గంట సమయాన్ని కేటాయించారు. మరోవైపు లంచ్ తర్వాత టీడీపీ రెబల్స్ కి సమయం కేటాయించారు. ఈ నేపథ్యంలో వీరు 8 మందిపై స్పీకర్ ఏం చేయబోతున్నారనే చర్చ ఉత్కంఠ అయితే బయట కొనసాగుతుంది. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలు కూడా త్వరలో రాకపోతున్నాయి. ఇప్పటికే గంటా రాజీనామాను కూడా స్పీకర్ ఆమోదించారు. ఈ నేపథ్యంలో ఈ 8 మందిపై స్పీకర్ ఎటువంటి వైఖరి తీసుకుంటారు? ఒకవేళ వైసీపీ రెబల్స్ పై వేటు వేస్తే టీడీపీ రెబల్స్ ఏం చేస్తారా అనే ఉత్కంఠ అయితే ఉంది. ఎందుకంటే ఒకరికి ఏది అమలు చేశారో తీర్పు మిగతా వారికి కూడా అదే అప్లికబుల్ అయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అయితే చెప్తున్నారు. ఈ విధమైన ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో టీడీపీలో ప్రస్తుతం కొనసాగుతున్న వైసీపీ రెబల్స్ స్పీకర్ ముందు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారు దమ్మాలపాటి శ్రీనివాస్ దగ్గర న్యాయ సలహా తీసుకుంటున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.